కునాఫా ఇంట్లోనే యమ్మీగా ఎలా చేసుకోవాలో తెలుసా? బయట వందలు పెట్టి కొనుక్కునే కన్నా ఇంట్లో మన చేతులతో మనమే చేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో రెసిపీ అంతా స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్కెట్లో సన్న సేమియా అని దొరుకుతుంది. ప్యాకెట్ 30 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఆ ఒక్క ప్యాకెట్తో మనం ఆ సైజ్ కునాఫా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ సన్న సేమియాని చిన్నగా చిదిమేసి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా చిన్నగా సేమియాని చిదిమేసి పక్కన పెట్టుకున్న తర్వాత వేడి చేసిన నెయ్యి 3 to 4 స్పూన్స్ వేసేసి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. లేయర్స్ కింద వేస్తాం కదా, అందుకోసం. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్న ఉంటుంది కదా, వెన్నలో షుగర్ పౌడర్ ఒక 1/2 కప్ వరకు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెన్న లేకపోతే కండెన్స్డ్ మిల్క్లో ఫ్రెష్ క్రీమ్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే వెన్నలో 1/2 కప్ వరకు షుగర్ వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకుని పెట్టేసుకున్నాను. సో వెన్న లేని వాళ్ళు ఇందాక చెప్పిన మెథడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ కోసం 1/2 కప్ పంచదారకి 1/2 కప్ వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి పంచదార పాకం మరుగుతున్నప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కప్ తీసుకొని ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక 1/2 కప్ పాలు వేసేసుకొని మంచిగా గడ్డలు లేకుండా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టి అవి కొంచెంగా వేడెక్కినప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న వెన్నె మిక్స్చర్ ఇంకా కార్న్ఫ్లోర్ మిక్స్చర్ 2 వేసేసి బాగా కలుపుకోవాలి. అది థిక్ క్రీమ్ లాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలపాలన్నమాట. మీ దగ్గర ఇంట్లో చీజ్ ఉంటే చీజ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఒక 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దగ్గర పడనివ్వాలి. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు కునాఫా బేస్ రెడీ చేసుకుందాం. ఫ్రైయింగ్ పాన్ తీసుకుని బేస్ కంతా నీట్గా వెన్న రాసేసి ఫస్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న కునాఫా మిక్స్చర్ ఉంది కదా, అది 2 పోర్షన్స్ కింద చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఒకటి, కొంచెం తక్కువ హాఫ్ కింద చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ పోర్షన్ తీసుకొని బేస్ మీద సర్కిల్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఒక కేక్ షేప్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అలా మొత్తం సర్దుకున్న తర్వాత దాని మీద ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ మిక్స్చర్ని కూడా వేసేసుకోవాలి. మిగిలిన సన్న సేమియా మిక్స్చర్ని దాని పైన అడ్జస్ట్ చేసేయాలన్నమాట. ఈ మొత్తాన్ని ఒక కేక్ షేప్లో రౌండ్గా నీట్గా ఫామ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసేసుకోవాలి పక్కనంతా ఒత్తుకుంటూ. ఇప్పుడు స్టవ్ వెలిగించి సన్న సెగ మీద మనం అడ్జస్ట్ చేసుకున్న కునాఫా ప్యాన్ ఉంది కదా, అది పెట్టేసి మూత పెట్టేసి ఒక్క 3 minutes కుక్ అవ్వనివ్వాలి. బాటమ్ అనేది బ్రౌన్ కలర్లో టర్న్ అవుతుంది అన్నప్పుడు ఇంకొక ప్యాన్కి వెన్న రాసేసి రివర్స్ తిప్పేసేయాలన్నమాట. దానివల్ల ఇంకొక సైడ్ కూడా బాగా వేగుతుంది. ఒక 2 minutes తర్వాత సర్వింగ్ ప్యాన్లోకి తీసేసుకొని పై నుంచి చిన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పులతో గార్నిష్ చేసేసుకోవాలి. చేసుకునే ముందు
మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్, పైనుంచి అలా వేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. బయట వందలు పెట్టి వేస్ట్ చేయడం కన్నా ఇంట్లో మనం 50 రూపాయలు పెట్టి సరుకులన్నీ తెచ్చుకొని ఇలా మన చేతులతో మనమే చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.